అయ్యో అది కాదత్తయ్య గారు, కానీ దానివల్ల మీకు 1000 రూపాయలు లాభం వస్తుంది. బిల్లు వల్ల డబ్బులు పోతాయి గాని డబ్బులు ఎలా వస్తుంది? చాలా సింపుల్ అత్తయ్య గారు. ఫ్యాన్ గాలికి ఆ సుమతి తల వెంట్రుక ఒక్కటైనా మన వాటాలోకి వస్తుంది. అప్పుడు మీరు అర్థమైంది. శిరీష వెంటనే ఫ్యాన్ వేసి. ఎవరి మీద అత్తయ్య గారు? వెయ్యడం అంటే మీద వేయడం కాదే, వెళ్ళి స్విచ్. మేము అడగకుండానే ఫ్యాన్ వేసారు ఎందుకు వదిన గారు? మీ పొడవైన శిరోజాల గురించి ఆలోచించి. శిరోజాల? అత్తయ్య గారు వెంట్రుక. పడిపో. ఏమైంది? ఎందుకు ఇలా పడిపోయా? అక్క, నేను స్పృహ తప్పాను. నీళ్లు కొడితే లేస్తాను. అది హేరా గాలి టైరా? ఎంత పని చేసావే! అయ్యో, ఆ దిక్కుమాలిన వెంట్రుకతో నా కోడల్ని బలి తీసుకున్నావు కదే, దాని ప్రాణం తీసావు కదే. నేనేం చేశానండి? ఇంకా ఏం చెయ్యాలి? నీ వెంట్రుకతో ఇదిగో చూపి. ఈ వెంట్రుక నీదే కాదా? నాదే. అది గీత దాటి మా వాటాలోకి వచ్చిందా రాలేదా? వచ్చింది. మరి నీ వెంట్రుక తగిలి అది స్పృహ తప్పిందా లేదా? వెంట్రుక తగిలితే స్పృహ తప్పడం ఏమిటండి? దాని స్పృహ దాని ఇష్టం అండి. తల్లో వెంట్రుకకే కాదు, ఆఖరికి ముక్కులో. అంటే నా ఉద్దేశం ముక్కులో శ్వాస తగిలినా పడిపోతుంది అని అత్తయ్య గారు. ఏమిటండి ఏం మాట్లాడుతున్నారు? ఏ మాత్రం బాధ్యత లేకుండా మీ వెంట్రుకతో ఓ అమాయకురాల్ని బాధ పెట్టినందుకు, నా గీత దాటి వచ్చినందుకు మీ వెంట్రుకకి ఫైన్ వేస్తున్నాను. ఆ వెంట్రుక మీదే కాబట్టి మీరే ఫైన్ కట్టాలి. ఫ్యాన్ వేసి వెంట్రుకలు ఎగిరేటట్టు చేసింది మీరు, దానికి మేమెందుకు ఫైన్ కట్టాలి? పంతులు గారికి అతి తెలివి కొంచెం ఎక్కువగానే ఉందే. చూడండి మాస్టర్ గారు, స్విచ్ వెయ్యగానే మీ ఫ్యాన్ తిరగటం మీ తప్పు, గాలికి ఎగరటం మీ వెంట్రుక తప్పు. ఎగిరే వెంట్రుకను ఆపకపోవడం నీ పెళ్ళాం తప్పు. అక్క, మళ్ళీ నా డైలాగ్ వచ్చినప్పుడు లేపండి. ఏంటిది? మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని తప్పు పడతారేంటండి? చూడండి, మర్యాదగా ఫైన్ కట్టండి, లేదంటే మీ ఫ్యాన్ గాలికి వెంట్రుకలు కాదు మనుషులే ఎగురుతారు, మీ వాటాలోకి వస్తారు, సర్వనాశనం చేస్తారు. అంత దూరం ఎందుకులేండమ్మా, ఫైన్ ఎంత కట్టాలో చెప్పండి, కట్టేస్తాం. 1000 రూపాయలు. 1000? ఏంటి 1000 అంటే గుడ్లు మిటకరేస్తున్నావు? దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే 10,000 అవుతుంది. ఇస్తారా? వద్దులేండి. తీయండి. ఉండండి, తీయాలిగా. పైన పెట్టుకోకుండా లోపల పెట్టుకున్నారా? ఏంటి 10,000 పెట్టుకుని 1000 రూపాయలు ఇస్తున్నారు? అది కూడా ఇవ్వండి. పదండి. ఉండండి, మా మధు రాగానే చెప్తారు. అమ్మ లాభం, చెల్లుకు చెల్లు అయిపోయింది. అత్తయ్య గారు, అది వాళ్ళు వెళ్ళిపోయారా? ఇట్రావే. ఏంటి సీను బాగా పండేటప్పుడు మధ్యలో వేస్తావేంటి? ఏంటమ్మా, నీ వెంట్రుక తగిలినందుకు సిరిచక్క స్పృహ తప్పి పడిపోయిందా? అవునే, హాస్పిటల్ కి తీసుకెళ్లాలంటే 10,000 ఖర్చు అవుతుందని ఫైన్ కట్టు అన్నారు. ఫైనా? అవునమ్మా, ఆ వెంట్రుక వాళ్ళ వాటాలోకి వెళ్ళిందని ఫైన్ వేశారే, కట్టాను. వాళ్ళు వేస్తే మాత్రం మీరెందుకు కట్టారమ్మా? అది వాళ్లతో గొడవెందుకని కట్టేశామే. చాలా తొందరపడ్డారమ్మా, నాతో ఒక్క మాట చెప్పాల్సింది మీరు. సర్లే అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే ప్రసక్తే లేదమ్మా. వాళ్ళ సంగతి ఇప్పుడే తెలుస్తాను. ఏ మధు, ఆగవే. అయ్యో, దీనికి అనవసరంగా చెప్పినట్టున్నాను.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మీ జుట్టు ఎంత పొడుగ్గా ఉంది అత్తయ్య గారు. అయ్యో ఇప్పుడేం చూసావే, నేను వయసులో ఉండగా అయితే తాజుపాములా ఉంది అనేవాళ్ళు. అబ్బో మీరు కొండ చిల్వలాగా కదా ఉంటారు, తాజ్ పాములా ఉన్నారని ఎలా అంటారు? తాజుపామన్నది నన్ను కాదే, నా జడని. పైగా మీ మావయ్య గారు నా జడ నచ్చి చేసుకున్నారు తెలుసా? ఓహో అయితే మీ ఫేస్ నచ్చి కాదన్నమాట. నీ బొందే, నా ఫేసు నా జడ అన్ని నచ్చి చేసుకున్నారే. ఇందులో ఒక్క వెంట్రుక పోయినా ₹1,00,00,000 పోయినట్టు ఫీల్ అవుతానే. అంటే ₹1,00,00,000 మీ వెంట్రుకతో సమానం అన్నమాట. అయ్యో నేను అన్న మాటని టక్కున మార్చేసావు కదే. అయితే మీరెప్పుడు గుండు చేయించుకోలేదా అత్తయ్య గారు? అమ్మో, గుండె నేను ప్రాణం పోయిన చేయించుకోను. ఒకవేళ చేయించుకోవాల్సి వస్తే? అసంభవం. గుండు కాదు కదా, 4 వెంట్రుకలు కూడా ఊడనివ్వను. అత్తయ్య గారు, మీకు అసలు మనసుందా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఊరికే ఉపన్యాసాలు ఇవ్వకుండా విషయం ఏమిటో చెప్పు. మా అమ్మ వెంట్రుక మీ వాటర్లోకి వచ్చిందని ఫైన్ వేశారా? అవును వేశాను. అయితే ఏంటి? గట్టిగా మాట్లాడితే వెంట్రుకకి కాదు, మీ నీడ పడిన ఫైన్ వేస్తాను. ఏం చేస్తా? దారుణమండి. మన అగ్రిమెంట్ ప్రకారం మనుషులు కానీ వస్తువులు కానీ గీత దాటితే ఫైన్ అనుకున్నాం, కానీ వెంట్రుకలు నీడలో అనుకోలేదు కదండి. నువ్వు అనుకోలేదేమో, నేను అనుకున్నాను. అందుకే ఫైన్ వేశాను. చాలా ₹1000 ఫైన్ వేశానని సంబరి పడిపోకండి. రేపు నాకు ఛాన్స్ వస్తుంది, అప్పుడు మీ వెంట్రుకలకు కూడా నేను ఫైన్ వేస్తానండి. మీలాగా 1000 కాదు 10,000 వేస్తాను, గుర్తుంచుకోండి. ఏంటి బెదిరిస్తున్నావా? నీకంత దమ్ముందా? ఇదిగో రేపటిదాకా ఎందుకే, ఈ రోజే ఇప్పుడే నా వెంట్రుకల్ని నీ వాటర్లోకి పంపిస్తా. ఎలా ఫైన్ వేస్తావో వెయ్యి. అత్తయ్య గారు అది మామూలు అడదు కాదు. తొందరపడి ఛాలెంజ్ చేస్తే ఫైన్ సంగతేమో గాని ఫైనల్ గా మీకే బొక్క పడుతుంది. నార్మాయ్, అనసూయను తక్కువ అంచనా వేస్తున్నావా? అది చెట్టు మీద ఉన్న పిట్ట పొట్టని చూస్తే నేను పిట్ట తోకలో ఉన్న ఈకల్ని లెక్క పెట్టే టైపే. ఒసై మధు, ఒక్క వెంట్రుక కాదు, ఇదిగో నా తల్లో ఉన్న వెంట్రుకలన్నీ నీ వాటాలోకి వస్తాయి. ఎలా ఫైన్ వేస్తావో వెయిట్ చూస్తాను. అరెరెరెరెరె, పాపం దొరకలేదు కదూ. నేనే కాదు, నా జడ కూడా ఎవ్వరికి దొరకదు. అర్థమైందా? నా వెంట్రుకని కూడా నువ్వు పట్టుకోలేవు. దేనికైనా కావాల్సింది కాలం అండి. అదొచ్చిందంటే మీరేంటి, మీ జేజమ్మైనా నా చేతికి దొరకాల్సిందే. అంత సీనుందమ్మా నీకు? సరే, ఇంకో అవకాశం ఇస్తాను. నా జడకు ఫైన్ వేయ్, నేను నీకు జై కొడతాను. లేదా నువ్వు నాకు జై కొట్టు. రెడీయా? రెడీ. అయ్య పట్టుకోలేకపోయింది, నా జడ పట్టుకోలేకపోయింది. ఏ లతా శిరీష, మధు నా జడ పట్టుకోలేకపోయింది. హలో అత్తయ్య గారు, ఈ జడ ఎవరిది? మా అత్తయ్య గారిది. అమ్మో నా జడ, అమ్మో నా జడే. ఉసే దుర్మార్గురాలా, దుష్టురాలా, కఠినాత్మరాలా, ఏ పాపం తెలియని పసి జడని కట్ చేయడానికి నీకు మనసులో వచ్చిందే. నేను దీన్ని ఎంత ప్రేమగా పెంచుకున్నానో తెలుసా, ఎంత ప్రాణంగా చూసుకున్నానో తెలుసా. ఇదిగో ఇది నా ఒంట్లో భాగం అయిపోయింది, ఇది నా ఇంట్లో మెంబర్ అయిపోయింది. అలాంటి జుట్టుని నువ్వు బలి తీసుకున్నావంటే నువ్వు అసలు మనిషివే కాదు, కసాయిదానివే. మధుగా మర్యాదగా నా జుట్టు నాకేవు, నా జుట్టు నాకేవు.
అయ్యో భలే వారండి. కట్ చేసింది తిరిగి ఇవ్వడానికి కాదండి, క్యాష్ చేసుకోవడానికి. అవునండి, మా అమ్మకి మీరు 1000 ఫైన్ వేస్తే మీకు కనీసం ఓ 5000 ఫైన్ వేయాలి కదండి. 5000? మరి లేకపోతే నేను అనసూయదేవి కోడల్ని ఎలా అవుతానండి? అందుకే సవరాలు అమ్మే వాళ్ళకి ఫోన్ చేశాను, వస్తూ ఉంటారు. వాళ్ళు రాగానే తక్కువలో తక్కువ ఓ 5000 వస్తుంది. అమ్మ మధు, కావాలంటే నాదొక 4 వెంట్రుకలు ఉంచుకొని మిగతాది ఇవ్వమ్మా. అలాగా, ఓ 5000 ఫైన్ కట్టండి. కట్టను. అయితే నేను నో అండి. నేను చెప్తే విన్నారా? చెట్టు మీద పిట్ట దాని రెట్ట అన్నారు. ఏమైంది? బర్రె తోకంత ఉండాల్సిన జడ గొర్రె తోకంత అయింది. ఇప్పుడు ఏడవండి బాగా. నమస్కారం అమ్మా. రండి. జుట్టుందన్నారు? జుట్టే కాదండి, డైరెక్ట్ గా జడ తీసుకోండి. అబ్బాబ్బాబ్బా, ఎంత పొడుగు, ఒత్తుగా లావుగా కూడా ఉందమ్మా. మనిషి కూడా భారీ సైజులోనే ఉండుంటుంది. ఆ సైజు ఈవిడే. మీద థ్యాంక్స్ అండి, నా కోసమే పెంచినట్టున్నారు. ముందు రేట్ చెప్పండి. 6000 అమ్మా. 1 2 3 4 5 6 6000. తక్కువైందా అమ్మా? అయితే ఇంకో 2000 కలుపుకోండి. అత్తయ్య గారు, సరే ఇవ్వండి. అత్తయ్య గారు, ఇదిగోండమ్మా, తీసుకోండి. వస్తానమ్మా. పాపం. అత్తయ్య గారు, నా ఫైన్ డబ్బులు తీసుకొని మిగతా మీకే ఇచ్చేస్తానండి. లేవండి అత్తయ్య గారు. మీ జుట్టుకి 8000 వచ్చాయండి. నా ఫైను 7999 రూపాయలు పోను. మిగతావి మీకే ఇస్తానండి. పట్టండి. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని అత్తయ్య గారు, వస్తాను. బాగా తీరింది. ఈవిడంటే మాట్లాడితే పడిపోతారు. ఈవిని మనం ఎందుకు పోయాలి? మన లోపలికి వెళ్ళి చికెన్ బిర్యానీ తిందాం. అవునా? దేవుడా, నా జుట్టు. విగ్గులమ్మా, విగ్గులు. ఇవాళ ఏంటి ఇంకా పేపర్ రాలేదు? అబ్బా, పేపర్ చదవందే కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. ఎట్లా? శుభోదయం బావగారు. ఓ వెరీ వెరీ శుభోదయం బావగారు. టిఫిన్ చేశారా? భలేవారే, నేనెందుకు చేస్తాను, మీ చెల్లెలు చేస్తుంది. మనం ఓన్లీ తింటాం అంతే. బావగారు ఉదయాన్నే కామెడీ మొదలెట్టారే. చూసారా బావగారు, వాడు పేపర్ ఎలా వేసి వెళ్తున్నాడో? చూడలేదు బావగారు, మధ్యలో గోడ అడ్డుంది కదా. ఏమో అనుకున్నాను, మీరు పంచి వేశారు. సరే బాబుగారు, నేను పేపర్ చదువుతాను, మీరు వింటూ ఉండండి. అదేం కాదు బావగారు, మీరంత శ్రమ పడ్డం నాకు ఇష్టం లేదు. నేను పేపర్ చదువుతాను, మీరు హాయిగా కుర్చీలో కూర్చుని వినండి. నేను చదువుతాను, మీరు వినాల్సిందే. అది కాదు బావగారు, నేను చదువుతాను, మీరు వినండి. మా బుజ్జి బావగారు చదువుతాను, మీరు వినాల్సిందే. వీళ్ళేంటి? ఏమో అక్క. అత్తయ్య గారు, బావగారు, నేను చదువుతాను, మీరు వినండి. నా మాట వింటారు కదా, నా చిట్టి బావగారు. వస్తున్నానే. అబ్బా అత్తయ్య గారు, రండి అత్తయ్య గారు, రండి. సారీ, అదిగో చూడండి. నా బుజ్జి బావగారు కదూ. మా బుజ్జి బావగారు కదూ, నా మాట వింటారు. నా మాట వినండి బావగారు. మెల్లగా వెళ్ళి చూద్దాం. మా బుజ్జి బావగారు కదూ. నా బుజ్జి బావ కదూ. మీ వాళ్ళు వస్తున్నారు.
అదిగో మీ ముఠా వస్తుంది. పంతులు మర్యాదగా పేపర్ ఇస్తావా లేదా? పేపర్ మా వాటాలో పడింది, ఇది మాది. నార్మల్ నా వాటాకి నీ వాటాకి గీత మధ్యలో పడింది పేపర్. ఈ పేపర్ లో నాకు భాగం ఉంది. భాగం లేదు, పనసపొట్టు పచ్చడి లేదు. పేపర్ లో భాగం కాదు కదా, చిన్న ముక్క కూడా ఇవ్వను. నీ దిక్కున్న చోటు చెప్పుకో. అమ్మా మధు, మీ నాన్నగారు తెగ జీవించేస్తున్నారే. అవునమ్మా, మనకి తెలియదనుకుని బాగా నటించేస్తున్నారు. చూడు మీ నాన్నగారిని ఎలా ఆట పట్టిస్తాను. వద్దులే అమ్మా, వదిలే. బాబా నువ్వు ఉండవే. నా సంగతి నీకు తెలీదు. తొడగొడితే కడప, కాలు దివితే కర్నూలు, చీటిక వేస్తే చిత్తూరు, ఆవులిస్తే అనంతపూర్, అల్లాడిపోవాల్సిందే. సిగరెట్ కంపుతోటే నిలువు బొట్టు పెట్టుకున్నాడు, అమాయకుడిలా కనిపిస్తున్నాడు. వీడేం చేస్తాడనుకుంటున్నావా? మనకి మంత్రాలు చదవడమే కాదు, తంత్ర విద్య కూడా వచ్చు. ఇదిగో నేను అరిస్తే ఆంధ్ర, తలెత్తితే తెలంగాణ, రంగంలోకి దిగితే రాయలసీమ అతలాకుతలం అయిపోతాయి తెలుసా? ముద్దపప్పు సాంబార్ ఎఫెక్టా? ఆయనతో కబుర్లు ఏంటండి? ఆ పేపర్ తీసుకోండి. మర్యాదగా పేపర్ వదులుతావా లేదా? ప్రాణమైన వదులుతాను కానీ పేపర్ మాత్రం వదలను. ఇక లాభం లేదు, ఉండండి. తీసుకోండి. చిచ్చి, అది మాకెందుకండి, మీరే ఉంచుకోండి. ఇస్తుంది మీ కాదండి, మా నాన్నగారికి. తీసుకున్నాను. నాకెందుకమ్మా? అడ్డంగా నరికేయడానికి. పేపరా? అయ్యో కాదు, ఆయన చెయ్యి. మీ నిర్ణయాలేంటమ్మా ఇంత వైలెన్స్ గా ఉన్నాయి? ఏంటి బెదిరిస్తున్నారా? మీరు కత్తిపీట తెస్తే మేం కత్తులు తేగలం. శిరీష, వెళ్ళి కత్తి తీసుకురా. అంటే పేపర్ కోసం కత్తుల వరకు వెళ్తారా? మీ అమ్మ కత్తిపీట వరకు వెళితే నేను కత్తి వరకు వెళతాను. తప్పేమొచ్చిందంట? ఇదిగోండి కత్తి. మాటకి మాట, కర్రకి కర్ర, కత్తికి కత్తి, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. ఇదే నా సిద్ధాంతం. ఇదిగా మీరు వెనక్కి రావడం అంటూ జరిగితే పేపర్ తోనే రావాలి, లేదా ఇక్కడే చావాలి. పట్టుకోండి, పట్టుకోండి. ఇదిగోండి, అంతేగాని ఒట్టి చేతులతో మాత్రం రాకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఓవర్ యాక్షన్ ఒంటికి మంచిది కాదని. అయ్యా ఏం లేదు, పేపర్ తో వస్తా, లేకపోతే ఇక్కడ మేమేమైనా తక్కువ తిన్నావా? చూస్తారేంటండి? శంకర శాస్త్రి గారి శక్తియుక్తులేంటో వాళ్ళకి తెలియజేయండి. ఒకసారి ఆంజనేయ స్వామిని, ఒకసారి భీమసేనుని గుర్తు చేసుకోండి. విజయం మీదే. తీసుకోండి, నరకండి. విజయం మాటేమో కానీ వీరస్వర్గం వచ్చేలా ఉంది. అయినా పేపర్ కోసం కురుక్షేత్రం అవసరమా? ఆయన పాపాన్ని ఆయనే పోతాడు. అదేం కుదరదు నాన్నగారు, మీరు పేపర్ తేవాల్సింది అంతే. అవును, మీ భుజబలం చూపించండి. జబ్బల్లో బలం ఎక్కడుందే నా పిండాకుడు? చూడు, నేను కొడితే పాపం ఆ కైకాల గారి కాలో చెయ్యో విరిగిపోతుంది. ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. నాకు అసలే పాప భీతి ఎక్కువ. నన్ను వదిలేయండి. నాకు అసలే కోపం ఎక్కువ. పొరపాటున పంతులు గారి ముక్కో చెవో కోసేశారనుకో, మర్డర్ కేసు అవుతుంది. నన్ను జైల్లో పెడతారు. ఆ తర్వాత బెయిల్ కోసం నీకు బోల్డు డబ్బు ఖర్చు అవుతుంది. ఆలోచించాను సోయా. బెయిల్ తీసుకుంటేనే కదా ఖర్చు అయ్యేది. అంటే నా బతుకేక జైలు పాలేనా? మీ వల్ల కాదు, తప్పకండి. ఆడవాళ్ళు వస్తే నేను అస్త్ర సన్యాసం చేయక తప్పదు. అబ్బో,
మగవాళ్ళు ఉన్నప్పుడు పెద్ద పొడి చేసినట్టు. మీరు ఇటు రండి, మేం చూసుకుంటాం. రండి రండి ఇలా రండి. అమ్మ మధు రావే. ఏంటత్తయ్య గారు వచ్చింది చేతికి ముక్క? ఈ మొక్క ఎందుకు పనికొస్తుంది? ముక్కు తుడుచుకోవడానికి. తుడుచుకోండి అత్తయ్య గారు. చంపుతాం. ఇప్పుడు అర్థమైందండి, న్యాయం మా వైపే ఉంది. ఇంకెప్పుడు మా వస్తువుల జోలికి రాకండి. పదమ్మా. అర్చించాలి కానీ రండి. ఓ అంత అయిపోయాక తెగ అరుస్తున్నారు. రండి రమ్మంటుంటే. చిన్న పేపర్ తీసుకురారే. నెక్స్ట్ టైం మాత్రం మనమే గెలవాలి. ఎవరు లేరండి.